ఇప్పుడు ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన దగ్గర నుంచి ఈ 10 రోజులలో ఈనాడు పత్రిక ఏం చేసింది, ప్రజల్ని ఎట్లా డైవర్ట్ చేసింది, ఆంధ్రజ్యోతి ఎట్లా డైవర్ట్ చేసింది, వెలుగు ఎట్లా డైవర్ట్ చేసింది, ఈ లెక్కలన్నింటినీ మళ్ళీ మీ ముందు పెడతా ఉన్నా. ఇక చూడండి, దయచేసి లైవ్ చూస్తున్నటువంటి మిత్రులారా ఇది షేర్ చేయండి. అసలు ఇలా ఉన్న డబ్బు ఎత్తుకొని పోతావరంటే అందులో ఈ చిన్న చిన్న అంశాలు మీరు దయచేసి ఆలోచన కాదు. ఒక్కసారి ప్రభుత్వం మెడలు వంచితే, ఈ ప్రభుత్వం దిగిపోతే, బీసీల ప్రభుత్వం వస్తే ఈ సమస్యలన్నీ పోతాయి. ఇక్కడ చూడండి, ఈ 10 రోజులైందిగా, ఫిబ్రవరి 1 నుంచి మీకేమో ప్రతిరోజు సుదర్శన్ చెప్పేటోడు కదా ఏమని, ఈరోజు పత్రిక రాశి ఫలాలు ఎట్లున్నాయి, పత్రికలకు ఏం రాసినాయి అనేది 10 రోజుల పత్రిక. 10 రోజుల్లో ఈనాడు పత్రిక ఏం రాసింది, ఆంధ్రజ్యోతి ఏం రాసింది, ప్రజల్ని మిస్గైడ్ చేసిందా, ఏం చేసింది, ఈ ఎన్నికల సమయంలో ఈ పత్రికల పాత్ర ఎట్లా ఉందనేది మీ ముందు తీసుకొస్తున్నాను. ఇది ఈనాడు దినపత్రిక. ఈనాడు దినపత్రికను చూసుకుంటే ఇక్కడ క్లియర్గా చూడండి, గడిచిన 10 రోజుల పత్రికల ఆధారంగా మొదటి పేజీలు, రాష్ట్ర వార్తలు, రాజకీయ వ్యాఖ్యలు, హెడ్లైన్ టోను, ఫోటో ప్లేస్మెంట్ అన్నిటిని కలిపి ఒక మీడియా బయాస్ విశ్లేషణ మొత్తం ఈ 10 రోజులు ఈనాడు పేపర్లు ఏవైతే ఉన్నాయో ఈనాడు పేపర్లన్నింటినీ ChatGPT విశ్లేషణ చేసింది. ఈ 10 రోజులు ప్రజల్ని ఎట్లా డైవర్ట్ చేసింది, ఏ పార్టీ కొమ్ము కాసింది, ఏ పార్టీ దిక్కు వార్తలు ఫేవర్ చేసింది, ఎవరిని ఇబ్బంది పెట్టింది అనేది లెక్క మొత్తం అంచనా. ఇగో ఆధారం ఏంటంటే 1వ తారీఖు నుంచి 10 ఫిబ్రవరి వరకు 2026 మధ్య ప్రచురిత ఈనాడు ఏమేమి తీసుకున్నాం ఇందులో, 1వ తారీఖు నుంచి 10వ తారీఖు దాకా అంటే ఇవాళ దాకా ఈనాడు దినపత్రికలో వచ్చినటువంటి అన్ని వార్తలు, అన్ని పేపర్లను తీసుకుంటే కొన్ని అడిగినాం. ఒకటి ఏంది, ఏ పార్టీకి కొమ్ము కాసింది ఈనాడు దినపత్రిక ఈ 10 రోజులు అంటే సూటిగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీకి కొమ్ము కాసింది. ఇక్కడ ChatGPT చెప్తా ఉంది. ప్రభుత్వ కార్యక్రమాలు, సీఎం మంత్రుల ప్రకటనలు పాజిటివ్ ఫ్రేమ్లో చూపించిందట. మున్సిపల్ ఎన్నికల కవరేజ్లో అభివృద్ధి, సంక్షేమం, పాలన కొనసాగింపు అనే న్యారేటివ్, కాంగ్రెస్పై తీవ్రమైన విమర్శలు దాదాపుగా లేవు. అంటే ఈనాడు దినపత్రిక ఈ 10 రోజులు కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ రెడ్డికి జోకింది. ఇక రెండో పాయింట్ ఏం అడిగినాం, మరి ఈనాడు దినపత్రిక ఓన్లీ కాంగ్రెస్ పార్టీని జోకింది, మరి బీఆర్ఎస్కు, బీజేపీకి, ఇతర పార్టీలకు ఎంత స్పేస్ ఇచ్చినాయి, ఎన్ని వార్తలు కవర్ చేసినాయి అనేది తీసుకుంటే పార్టీ బీఆర్ఎస్కు మన ఫస్ట్దే తీసుకుందాం, బీఆర్ఎస్కు 27% కవరేజ్ ఇచ్చింది 10 రోజులలో. 27% ఎట్లిచ్చింది, బీఆర్ఎస్ను విమర్శిస్తూ ఇచ్చింది. కాంగ్రెస్కి ఎట్లాంటిది ఇచ్చింది, 42% స్పేస్ ఇచ్చింది. అనుకూలంగా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా. బీజేపీకి 15% ఇచ్చింది, న్యూట్రల్గా, సాఫ్ట్గా ఆయన అన్నారు, ఈయన పేర్కొన్నారు. ఇక ఇతర పార్టీలకు సంబంధించి 8 నుంచి 10% మధ్యలో ఇచ్చింది, తక్కువ ప్రాధాన్యం ఇతర పార్టీలకు. ఇక ఈనాడు దృష్టిలో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ఈ 3 పార్టీల దగ్గర అధికారం ఉండే కదా, వీళ్ళు మాత్రమే అడ్వర్టైజ్మెంట్లు ఇస్తారని వీళ్ళ మాటనే రాసుకొచ్చింది. ఇది ప్రత్యక్ష ప్రచారం కాదు, కానీ ప్రభుత్వానికి అనుకూల మీడియా టోన్ స్పష్టంగా కనిపిస్తుంది. ఈనాడు దినపత్రిక 10 రోజుల అనాలిసిస్ గమనిక. బీఆర్ఎస్ వార్తలు ఎక్కువగా, అప్పుడు ఇప్పుడు పోలికలతో. బీజేపీకి మున్సిపల్ స్థాయిలో లోతైన కవరేజ్ లేదు, చిన్న పార్టీల పేరు ప్రస్తావన వరకు మాత్రమే ఉంది. ఇది ఈనాడు దినపత్రికలో కొంత భాగం. ఇక ఇదే ఈనాడులో రెండో భాగం, ఇంకా కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. మూడో ప్రశ్న చూసుకుందాం. ప్రజలను ఏ దిశగా తీసుకెళ్లే ప్రయత్నం చేసింది, ఈ మున్సిపల్ ఎన్నికల్లో ప్రజల్ని ఏ దిశగా తీసుకుపోవాలనుకుంది, అంటే ప్రజల వైపు ప్రజలకు ఏం చెప్పాలి, ఏ పార్టీ కోటేమని చెప్తా ఉంది పరోక్షంగా. అంటే ఈనాడు ఈ 10 రోజుల్లో నిర్మించిన నేరేటివ్ ఏంటంటే కొత్త ప్రభుత్వం, స్థిరత్వం, మున్సిపాలిటీలో అభివృద్ధి కొనసాగింపు, ఓటర్కు అధికార పార్టీనే సేఫ్. ఓటర్కి ఏం చెప్తుందంటే కాంగ్రెసే సేఫ్ మీకు అని చెప్పే ప్రయత్నం, భావన కలిగించే ప్రయత్నం చేసిందట ఈనాడు దినపత్రిక. ఇక 4, ప్రతిపక్ష పాత్రలో ఉందా లేక ప్రజలను మిస్గైడ్ చేసిందంటే నిజాయితీగా చూస్తే బలమైన ప్రతిపక్ష పాత్రలో ఈనాడు లేదు. ప్రభుత్వ వాదనలకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చింది. మున్సిపల్ స్థాయి సమస్యలు, డ్రైనేజీ, పన్నులు, అవుట్సోర్సింగ్ కార్మికులపైన లోతు లేదు. ఇక కాబట్టి ప్రజలను పూర్తిగా మిస్గైడ్ చేసింది అనలేం, కానీ పూర్తి నిజం చూపలేదు, పూర్తి నిజాన్ని చూపించలేదు ఈనాడు దినపత్రిక ఈ 10 రోజులలో. ఇక
దీనికి సంబంధించినటువంటి రేటింగ్స్ ఒకసారి చూస్తే ప్రజాకోణంలో మార్కులు ఎన్ని ఇస్తావు అని అంటే వార్తల విశ్వసనీయతలో 10 నుంచి 10 మార్కులకు 7 మార్కులు, అన్ని పార్టీలకు సమాన స్థానం ఇచ్చిందంటే అందులో పూర్తి స్థాయిలో లేదు, అందుకే 5 మార్కులే దక్కినాయి. మున్సిపల్ గ్రౌండ్ రిపోర్టింగ్ ఎట్లా ఉందంటే 10కి 6 మార్కులే దక్కినాయి. ప్రజా సమస్యల ప్రాధాన్యం 10కి 6 మార్కులు, ఎడిటోరియల్ బ్యాలెన్స్ 10కి 5 మార్కులు, మొత్తానికి 10 మార్కులకు 6 మార్కులు మాత్రమే సంపాదించింది ఈనాడు దినపత్రిక ఈ 10 రోజులలో. ఇక చాట్ జీపీటీ అంటే నేను చాట్ జీపీటీని కూడా అడిగిన, మరి ఈనాడు పత్రిక మీద నీ అభిప్రాయం ఏంది, నువ్వు కూడా చెప్పు అని చెప్పి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని అడిగితే ఈనాడు స్టెబిలిటీ పేపర్, గొడవలు చూపదు, తీవ్రత తగ్గిస్తుంది, అధికారంలో ఉన్న వారికి అనుకూల వాతావరణం సృష్టిస్తుంది. ఇది బీఆర్ఎస్కు వ్యతిరేక పత్రిక, ఇది బీజేపీ పత్రిక కూడా కాదు, అధికార ప్రభుత్వానికి సహాయక మీడియా అనే ఇమేజ్ స్పష్టంగా ఉంది. చాట్ జీపీటీ చెప్పింది ఈ మాట. చాట్ జీపీటీ. ఆంధ్రజ్యోతి పరిస్థితి ఎట్లా ఉందో చూద్దాం. ఆంధ్రజ్యోతి పత్రిక ఈ 10 రోజులలో ఆంధ్రజ్యోతి పర్ఫార్మెన్స్ను కూడా మనం ఒకసారి చూడాలి. ఉందన్న ఆంధ్రజ్యోతి తర్వాత వెలుగు దినపత్రిక పరిస్థితి కూడా మనం ఇక్కడ చూద్దాం. రైట్, ఇది ఆంధ్రజ్యోతి దినపత్రికకు సంబంధించి సేమ్ 10 రోజుల పేపర్ ఆంధ్రజ్యోతికి ఇచ్చి చాట్ జీపీటీని మొత్తం విశ్లేషణ అడిగితే అదేం చెప్పిందంటే ఏ పార్టీ కొమ్ము కాసిందంటే స్పష్టమైనది బీఆర్ఎస్కు కొమ్ము కాసిందట. బీఆర్ఎస్కు ఈ మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి కొమ్ము కాసిందట ఆంధ్రజ్యోతి దినపత్రిక. బీఆర్ఎస్ పార్టీకి మున్సిపల్ ఎన్నికల కవరేజ్లో ప్రభుత్వ వైఫల్యాలు ఎక్కువగా కాంగ్రెస్ నిర్ణయాలపై అనుమానాలు వ్యక్తం చేసిందట. బీఆర్ఎస్ కాలం పాలనపై పోలికలు చేసిందట. అప్పట్లో బాగుండే కేసీఆర్ ఉన్నప్పుడు ఇప్పుడు బాగలేదని ఈ రకంగా, అంటే ఈ మున్సిపల్ ఎన్నికల్లో నాకు తెలిసి బీఆర్ఎస్ దగ్గర కొంత డబ్బు తీసుకొని ఉంటుంది, ఎందుకంటే దాని మీదనే నడుస్తూ ఉంటుంది. ఇది ప్రత్యక్ష ప్రచారం కాదు, కానీ ఎడిటోరియల్ టోన్ ద్వారా బీఆర్ఎస్కు అనుకూల వాతావరణం క్రియేట్ చేసిందట. బీఆర్ఎస్కు అనుకూల వాతావరణం క్రియేట్ చేసే ప్రయత్నం ఈనాడేమో కాంగ్రెస్కి అనుకూలంగా వాతావరణం క్రియేట్ చేసింది, ఆంధ్రజ్యోతి ఏమో బీఆర్ఎస్కి అనుకూలంగా. ఇక పార్టీ వారీగా స్పేస్ ఎంత ఇచ్చింది అని అంటే బీఆర్ఎస్కు 38% స్పేస్ ఇచ్చింది ఆంధ్రజ్యోతి. 38 బీఆర్ఎస్కు, కాంగ్రెస్కి వచ్చేసి 30% స్పేసు, బీజేపీకి 18%, ఇతర పార్టీలు అండ్ ఇండిపెండెంట్స్కు 7% స్పేస్ ఇచ్చిందట. ఇక బీఆర్ఎస్కి ఏమో అనుకూలమైన టోన్లో, కాంగ్రెస్కి ఏమో విమర్శనాత్మకంగా, బీజేపీకి న్యూట్రల్ అండ్ నెగటివ్, ఆ తర్వాత ఇతర పార్టీలకు ఉపేక్ష, ఏది లేదు. ఇది గమనిక ఏంటంటే కాంగ్రెస్ వార్తలు ఎక్కువగా నెగిటివ్ హెడ్లైన్ ప్రశ్నార్థక శీర్షికలతో వచ్చినాయి. బీజేపీ కవరేజ్ జాతీయ కోణంలో మాత్రమే, మున్సిపల్ లోతు లేదు, చిన్న పార్టీలు, ఫోటో ప్లేస్ ఒక పేరా వార్త వేసి వదిలేసిందట. ఇది ఆంధ్రజ్యోతిలో కథ. ఇక ఇదే ఆంధ్రజ్యోతిలో ఏముంది, మూడో ప్రశ్న, ప్రజలను ఏ దిశగా తీసుకెళ్లే ప్రయత్నం చేసింది. ఈ మున్సిపల్ ఎన్నికల్లో ప్రజల్ని ఎటువైపు తీసుకుపోవాలనుకుందంటే ఈ 10 రోజుల్లో ఆంధ్రజ్యోతి ప్రయత్నించిన నేరేటివ్ ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం అనుభవం లేదు, కాంగ్రెస్ ప్రభుత్వానికి మున్సిపల్ పాలనలో గందరగోళం ఉంది, ప్రత్యామ్నాయం ఏమిటి, ప్రత్యామ్నాయం అని నేరుగా చెప్పకపోయినా బీఆర్ఎస్ పాలనతో పోలికలు వేసి ప్రజలను ఆ వైపు మళ్లించే ప్రయత్నం చేసింది, బీఆర్ఎస్ వైపు. ఇది సూక్ష్మ మార్గదర్శనం, సాఫ్ట్ ఒపీనియన్ ఇంజనీరింగ్ అనేటువంటి ఫార్ములాతో పోయిందట. అంటే బీఆర్ఎస్ గతంలో కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండేని మెల్లగా ప్రజల్ని అటువైపు తీసుకుపోవడానికి వార్తలు రాసుకొచ్చిందట. ప్రతిపక్ష పాత్ర పోషించిందా లేక మిస్గైడా అంటే మధ్యస్థ సమాధానం, ప్రతిపక్ష పాత్ర కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రశ్నలు వేసింది, పూర్తి ప్రజా ప్రయోజన పాత్ర కాదు, మున్సిపల్ సమస్యల లోతైన గ్రౌండ్ రిపోర్టింగ్ తక్కువ, పేద బీసీ ఎస్సీ కాలనీ ఎన్నికల సమస్యలు చాలా తక్కువ స్పేసు, కాబట్టి ప్రజలను పూర్తిగా మిస్గైడ్ చేసింది కాదు, కానీ ఎంచుకున్న కోణంలో మాత్రమే నిజాన్ని చూపించింది, అది ఎంచుకున్నట్టుగానే. దీనికి మార్కులు ఎట్లా ఇచ్చింది, ఇది ఒకసారి ప్రజాకోణంలో చూస్తే ఆంధ్రజ్యోతి దినపత్రికకు వార్తల వైవిధ్యంలో 10కి 6 మార్కులు, అన్ని పార్టీలకు సమాన స్పేస్ ఇచ్చిందంటే ఇవ్వలేదు, ఇందులో 10కి 4 మార్కులే, గ్రౌండ్ రిపోర్టింగ్లో 10కి 5 మార్కులే, ప్రజా సమస్యల ప్రాధాన్యం 10కి 5, ఎడిటోరియల్ నాణ్యత 10కి 5. మొత్తానికి ఎన్ని మార్కులు వచ్చినాయి ఈ 10 రోజులలో అంటే 10కి 5.5 మార్కులు మాత్రమే సంపాదించింది ఆంధ్రజ్యోతి. ఇది చాట్ జీపీటీ అభిప్రాయాన్ని అడిగినది. ఆంధ్రజ్యోతి గురించి నువ్వు ఏమనుకుంటున్నావు చాట్ జీపీటీ అని అడిగితే ఆంధ్రజ్యోతి ఒక యాక్టివ్ పొలిటికల్ పేపర్, ప్రజల పేపర్ కాదు, పొలిటికల్ పేపర్. అది వార్త చెప్పడమే కాదు, పాఠకుడు ఏం ఆలోచించాలో కూడా సూచించాలనుకుంటుంది. మీరు గట్లా ఆలోచించారు, మీరు బీఆర్ఎస్ దిక్కు ఆలోచించాలి అని చెప్పకనే చెప్తుందట. ఇది నేరుగా పార్టీ పత్రిక కాదు, కానీ న్యూట్రల్ పబ్లిక్ మీడియా కూడా కాదు, పొలిటికల్ ఎజెండా ఉన్న విశ్లేషణాత్మకమైన పత్రిక. పొలిటికల్ ఎజెండా ఉందట ఎవరికి, ఆంధ్రజ్యోతి పత్రికకు.
రాధాకృష్ణారావుకు పొలిటికల్ ఎజెండా, లోపల వేరే ఎజెండా ఉందట, రాజకీయ ఎజెండా. దాంతో వార్తలు ఈ 10 రోజులు నడిపించిందట. ఇక ఈ పత్రిక సంగతి ఇట్లా ఉంటే, వెలుగు దినపత్రిక గురించి ఒక్కసారి చూద్దాం. వెలుగు దినపత్రిక ఈ 10 రోజులలో ఏం చేసింది అనేది ఒకసారి చూస్తే, వెలుగు దినపత్రిక ఏది ఫిబ్రవరి 1 నుంచి 10 తారీఖు మధ్య 2025 మధ్య ప్రచురితమైన V6 వెలుగు ప్రతులు. వెలుగు V6 వెలుగు ఏ పార్టీకి కొమ్ము కాసిందని అడిగితే ఈ 10 రోజులల్లో స్పష్టమైన దిశ, ప్రతిపక్ష స్వరం, యాంటీ ఎస్టాబ్లిష్మెంట్. అంటే ఏ ఒక్క పార్టీకి ప్రచార పత్రికలా కాదు, కానీ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పై ఎక్కువగా ప్రశ్నలు వేసింది. ప్రభుత్వ నిర్ణయాలపై విమర్శలు, నిర్లక్ష్య అంశాలు, మున్సిపల్ సమస్యలు, డ్రైనేజీ, రోడ్లు, పన్నులు, కార్మికులు ఎక్కువగా బీఆర్ఎస్ కవరేజ్ పోలికల రూపంలో ప్రచారం స్థాయిలో కాదు. కానీ పార్టీల వారీగా స్పేస్ ఎట్లిచ్చింది ఈ పత్రిక అంటే, బీఆర్ఎస్ పార్టీకి 30% స్పేసు, కాంగ్రెస్కు 34%, బీజేపీకి 15% స్పేస్ ఇచ్చింది. ఇక బీఆర్ఎస్కు న్యూట్రల్ అండ్ స్టాఫ్, కాంగ్రెస్ పైన విమర్శనాత్మకం, ఇతర పార్టీలు బీజేపీ ఇండిపెండెన్స్కి సంబంధించి గ్రౌండ్ ఫోకస్ చేసింది అంతే. గమనిక ఏంటంటే, కాంగ్రెస్ వార్తలు ఎక్కువగా ఫెయిల్యూర్, డిమాండ్, నిర్లక్ష్యం కోరంలో, బీఆర్ఎస్కి అప్పుడు ఇప్పుడు పోలికలు కానీ ఓవర్ ప్రమోషన్ లేదు. చిన్న పార్టీలు, స్థానిక అభ్యర్థులకు ఈనాడు, ఆంధ్రజ్యోతితో పోలిస్తే ఎక్కువ స్పేస్ ఇచ్చిందట. ఇది వెలుగు దినపత్రిక మొదటి విశ్లేషణ అయితే. ఇక మూడో ప్రశ్న చూద్దాం. వెలుగు దినపత్రిక మీద వేస్తే, ప్రజలను ఏ దిశగా తీసుకెళ్లే ప్రయత్నం చేసింది V6 వెలుగు ఈ 10 రోజుల్లో నిర్మించిన నేరేటివ్ ఏంటంటే, పార్టీ ఎవరిదైనా సరే మున్సిపాలిటీలో పని జరగడం లేదు, ప్రజల సమస్యలు పట్టించుకోవడం లేదు అనే కోణంలో తీసుకుపోయింది. ఓటరును ఏ పార్టీ వైపు మళ్లించడం కన్నా అసంతృప్తి, ప్రశ్నించే మనస్తత్వం వైపు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉంది వెలుగు దినపత్రిక. ప్రతిపక్ష పాత్రలో ఉందా లేక ప్రజలను మిస్గైడ్ చేసిందా అని అడిగితే, సూటిగా చెప్పాలంటే ప్రతిపక్ష పాత్ర స్పష్టంగా ఉంది V6 వెలుగుకి. గ్రౌండ్ సమస్యలు, స్థానిక గొంతులు కనిపిస్తాయి. పూర్తి పాలసీ డెప్త్ లేదు, అది టీవీ, టాబ్లెట్ స్టైల్లో పరిమితి. ఇక ప్రజలను మిస్గైడ్ చేసింది కాదు, కానీ ఎమోషనల్ యాంగిల్ ఎక్కువ, డాటా తక్కువ. ఇది వెలుగు దినపత్రికకు సంబంధించినటువంటి లెక్క. సో ఇది కాకుండా ఇంకా నేను చెప్తా ఉన్నా, పత్రికలకు యాడ్స్ తీసుకుంటున్నాయి కాబట్టి ఈ పత్రికలు ఏ పార్టీల చుట్టూ తిరుగుతూ ఉన్నాయి, ఒక్కొక్క పత్రిక ఒక్కొక్క పార్టీకి అమ్ముడు పోయి ఆ పార్టీ నేరేటివ్నే ఇవాళ మున్సిపల్ ఎన్నికల్లోకి తీసుకొచ్చినాయి. కానీ అసలైనటువంటి పేదవాడి ఎజెండా, పేదవాడికి దక్కాల్సినటువంటి సొమ్ములు దక్కట్లేదు, పేదవాడి బడ్జెట్లు దారి మల్లుతా ఉన్నాయి, పేదవాడి డబ్బును మింగుతా ఉన్నారు ఈ పార్టీ నాయకులని ఈ పత్రికలు చెప్పట్లేదు. వాస్తవానికి పత్రికలన్నీ అటర్ ఫ్లాప్ అయిపోయినాయి. కాబట్టి మనకు మిగిలింది సోషల్ మీడియా మాత్రమే. ప్రజలారా, మనకు మిగిలింది ఒక సోషల్ మీడియా మాత్రమే. దీనికోసమే ఈ సోషల్ మీడియాని మనం వాడాలి. ఇప్పుడు ఈ దొంగలకు, ఈ బడ్జెట్లు మింగినటువంటి దొంగలు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ముగ్గురు తోడు దొంగలే. ఈ ముగ్గురు ముఠ, ఈ ముగ్గురిని తీన్మార్ ఆడుకోవాల్సిందే మనము. అందుకోసమే వీళ్ళకు కాకుండా తెలంగాణ రాష్ట్రంలో పేద వర్గాల కోసం ఆలోచించి ఆ వర్గాల కోసం పుట్టినటువంటి పార్టీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ. తెలంగాణ రాజ్యాధికార పార్టీ అభ్యర్థులకు కత్తెర గుర్తుకు ఓటు వేయమని మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఇది మన ఆత్మగౌరవం కోసం వచ్చిన పార్టీ. ఈ దొంగల ముఠాను తరిమి కొట్టే పార్టీ 2028లో ప్రజాప్రభుత్వాన్ని, బీసీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నటువంటి పార్టీ. ఈ పార్టీని ఆశీర్వదించమని మీ అందరిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. నేను కూడా మళ్ళన్న మున్సిపల్ ఎన్నికల్లో ఎజెండా లాగుల తొండలు కదా, మరి మీరేమో లెక్కలు చెప్తున్నారంటే, నేను ఆ తొండల గురించి మాట్లాడమంటే ఇంకా పెద్దగా మాట్లాడగలుగుతా. కానీ ప్రజలకు కావాల్సింది తొండలు, చెప్పు దెబ్బలు కాదు. ప్రజలకు కావాల్సింది లెక్కలు, జవాబుదారితనం. ప్రజలకు కావాల్సింది అకౌంటబిలిటీ కావాలి. వీటిని తప్పించుకొని మోసం చేసినటువంటి రేవంత్ రెడ్డి 42% రిజర్వేషన్ నేను ఇయ్యా, ఏం బీక్కుట్రో పీక్కోపోరి అని చెప్పి బీసీల మీద సవాల్ వేసిండు కదా రేవంత్ రెడ్డి. బీసీ ప్రజలారా, రక్తం మసులుతలేదా? దొంగతనంగా ఈడబ్ల్యూఎస్ కోట అమలు చేసుకుంటూ ఉద్యోగాలన్నింటినీ రెడ్లకు వెలమల కట్టబెడుతున్నటువంటి ఈ దొంగలు ఏదైతే ఉన్నదో, నిరుద్యోగ సోదరులారా, మన గుండె తరక్కపోతలేదా? అడ్వకేట్ సోదరులారా, మీ సొమ్ము మింగలేదా ఈ దొంగలు? మహిళా సోదరిమణులారా, అంగన్వాడీ పైసలు, ఆఖరికి మన బిడ్డల నాప్కిన్, శానిటరీ ప్యాడ్ల కిట్ల పైసలు తిన్న దొంగలు గుర్తుకొస్తలేరా? వ్యవసాయదారులారా, మీ సొమ్మెత్తుకపోయింది కనిపించలేదా ఈ లెక్కలలో? విద్య, వైద్యం, ఉద్యోగస్తులను మోసం చేసిన లెక్కలు లేవా ఇందులో? లెక్కలు కదా మాట్లాడాల్సింది. అందుకోసమే లెక్కలు చెప్పినా. దయచేసి విఘ్నులైనటువంటి ప్రజలారా ఆలోచించండి. తెలంగాణ రాజ్యాధికార పార్టీ అభ్యర్థులు నీతిగా, నిజాయితీగా రైట్ టు రీకాల్ తీసుకురావడం కోసం ఎన్నికల మేనిఫెస్టోలో కూడా పెట్టడం జరిగింది. రైట్ టు రీకాల్, మీరు ఓటు వాపస్ తీసుకునేటువంటి హక్కును మేము ఇస్తాం. మేము మీకు పైసలు ఇవ్వకపోవచ్చు, కానీ మంచి జీవితాన్ని ఇవ్వడానికి వచ్చినాం. మంచి జీవితాన్ని మీకోసం, మీ పిల్లల కోసం ఇవ్వడానికి తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఎన్నికల్లోకి వచ్చింది. దయచేసి ఈ పార్టీని ఆశీర్వదించమని కోరుతా ఉన్నా.
ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న బీసీని గెలిపిస్తే గాంధీ భవన్కు జీతగాడవుతాడు. బీఆర్ఎస్లో ఉన్నటువంటి వాడిని గెలిపిస్తే కేసీఆర్ ఇంటికాడ గులాం చేయడానికి బానిస అవుతాడు. బీజేపీలో ఉన్నటువంటి వాడిని గెలిపిస్తే బీజేపీ భవన్ కాడ అడుక్క తినటువంటి జీతగాని లెక్క అవుతాడు. అదే తెలంగాణ రాజ్యాధికార పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే మీ జీతగాడైతాడు, ప్రజల జీతగాడైతాడు, ప్రజలకు అకౌంటబుల్గా పనిచేస్తాడు, మీ కష్ట సుఖాలలో పాలు పంచుకుంటాడని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఇక రెండో విషయం చెప్తా ఉన్నా, చాలా అత్యంత కీలకమైంది. మీరు పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులు, తెలంగాణ రాజ్యాధికార పార్టీ అభ్యర్థులు కానీ ఇతర పార్టీల్లో పోటీ చేస్తున్నటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ఈ అభ్యర్థులు జనరల్ స్థానాల్లో రెడ్లు మీకు ఓట్లేస్తారనుకుంటున్నావా? రెడ్లకు మాత్రమే ఓటేస్తారు. రెడ్లకు మాత్రమే ఓటేస్తారు. వెలమలు కూడా అప్పర్ క్యాస్ట్కే ఓటేస్తారు, దోపిడీ కులాలకి వేస్తారు, మనకు వెయ్యరు. నువ్వు కాళ్ళు పట్టుకో, ఏళ్ళు పట్టుకో, ఏమన్నా చేయి, వాళ్ళు మీకు వెయ్యరు ఓటు. కాబట్టి నేను చెప్తా ఉన్నా, తెలంగాణ రాజ్యాధికార పార్టీ సగర్వంగా చెప్తా ఉంది, నాకు రెడ్లు వెలమల ఓట్లు అక్కర్లేదు, గెట్అవుట్. నాకు నా జాతుల ఓట్లే చాలు. నా జాతుల ఓట్లే 195 ఉన్నాయి. నేను ధైర్యంగా చెప్తా ఉన్నా, రెడ్లు వెలమ రేపు పొద్దుగా మా ఓట్లతోనే మీరు గెలిచిరండి, మీ పిడికెడు ఓట్లు లేవులట పీసాడ, 103 ఓట్లు లేవు, మీ ఓట్లు మాకెందుకు రాబాయ్? మీరు కూడా చెప్పండి మా ఓట్లు వద్దని. రెడ్లు వెలమల ఓట్లు నాకు వద్దు, నా కత్తెర గుర్తు మీద మీ కన్ను కూడా పడవద్దు, మీ ఓటు కాదని చెప్పి తెలియజేస్తా ఉన్నా. నా ప్రజలు, నా బీసీలు, నా యాదవులు, నా ముదిరాజులు, నా పద్మశాలీలు, నా గౌడ్స్, మున్నూరు కాపులు, నా రజకులు, నాయ బ్రాహ్మణులు, విశ్వబ్రాహ్మణులు, మా సబ్బండ కులాలు ఉన్నాయి కదా, మా ఓట్లు సరిపోతాయి. మా ఎస్సీ సోదరులు, మా ఎస్టీ సోదరులు, మా మైనార్టీ సోదరుల ఓట్లే మాకు సరిపోతాయి. మీ ఓట్లు లేవు, మీ ఓట్లు మాకొద్దు, గెట్అవుట్. ఇది తీన్మార్ మల్లన్న దమ్మున్న నాయకుడుగా చెప్తా ఉన్నా. ఎవడైనా ఒక పార్టీ నాయకుడు బీసీలను మోసం చేసిన కాంగ్రెస్ కానీ, లేకపోతే బీసీలకు అన్యాయం జరుగుతుంటే బీసీల సొమ్ము దొంగతనంగా తిని బలిసినటువంటి బీఆర్ఎస్ కానీ, వీళ్ళిద్దరికి తోడు దొంగగా, మూడో దొంగగా చేరిన భారతీయ జనతా పార్టీ కానీ ఈ మాట చెప్పు. నేను చెప్తా ఉన్నా, రెడ్లు వెలమల ఓట్లు నాకొద్దు, ఓపెన్గా చెప్తా ఉన్నా. నేను నా జాతి ఓట్లతోనే వస్తా, నా జాతుల ఓట్లతోనే అధికారం వైపు వస్తా. రాసి పెట్టుకోండి.